హలో గుడ్ ఈవినింగ్ గైస్. నిన్నల్లా అయితే మన వల్ల అయితే రివాల్యుయేషన్ అకౌంట్ గురించి తెలుసుకున్నాం. ఎందుకంటే హౌ టు ప్రిపేర్ ఏ రివాల్యుయేషన్ అకౌంట్ అండ్ గుడ్ విల్ అకౌంట్, పార్ట్నర్షిప్ క్యాపిటల్ అకౌంట్ అండ్ క్యాష్ అకౌంట్, లాస్ట్‌లో బ్యాలెన్స్ షీట్ అయితే ప్రిపేర్ చేయడం మనం అయితే నేర్చుకుంటున్నాం. నేను ఎందుకంటే ఇదైతే లెంతీ ఫామ్‌లో అయితే చెప్తాను. ఎందుకంటే మన ఇంటర్ బేస్ పిల్లలకు వాళ్ళ వేలో అర్థమయ్యేలాగా నేను కొంచెం అలా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. మనము రీవాల్యుయేషన్ అకౌంట్ అయిపోయినాక అయితే మనం గుడ్ విల్ అనేది షేర్ చేసుకుంటారు. ఏ అనే మనిషి అండ్ బి అనే మనిషి. ఎందుకంటే ఎదురుగా పార్ట్నీలో 2 మెంబర్స్ అందరూ ఉన్నారు కాబట్టి. సో దట్స్ వై ఏబి అయితే వాళ్ళ దగ్గర సి అనే వ్యక్తి తెచ్చిన గుడ్ విల్ ని ఇద్దరు షేర్ అయితే చేసుకుంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన గుడ్ విల్ అకౌంట్ కి నార్మల్ గా అయితే మన ప్రఫార్మ్ అయితే వేసుకునేలా డైరెక్ట్ గా. అండ్ మన వాళ్ళు అయితే డైరెక్ట్ గా తను ఎంత తెచ్చాడు 24,000 అయితే క్యాష్ గా తెచ్చాడు. ఇక చెక్ గా తెచ్చాడా, బై బ్యాంక్ గా తెచ్చాడా, లేకపోతే క్యాష్ గా తెచ్చాడు అయితే మనం చూసుకున్నాం. కాబట్టి బై క్యాష్ అకౌంట్ 24,000. ఎవరు సి అనే వ్యక్తి బై క్యాష్ గా 24,000 తెచ్చాడు. మనం 24,000 ని ఏకి బికి మన వల్ల అయితే డిస్ప్యూట్ చేయాలి. ఇద్దరికి డిస్ప్యూట్ చేయాలి కాబట్టి టు ఏఎస్ క్యాపిటల్ అకౌంట్ అంటే మనము అతను తెచ్చిన గుడ్ విల్ అమౌంట్ ని ఇద్దరికి వాళ్ళ క్యాపిటల్ అమౌంట్ మాత్రమే అంటే వాళ్ళ అకౌంట్ కి క్రెడిట్ అవుతుంది, వాళ్ళ క్యాపిటల్ అకౌంట్ కి. సో టు ఏఎస్ క్యాపిటల్ అకౌంట్ అండ్ టు బిస్ క్యాపిటల్ అకౌంట్ ఇద్దరికి ఎన్ని 5:3 వాళ్ళిద్దరికి. ఏకి 5 భాగాలు ఉన్నాయి, 5 షేర్స్ ఉన్నాయి. బికి 3 షేర్స్ ఉన్నాయి. సో 5 + 3 కాబట్టి 8. టోటల్ 8 షేర్స్ ఉన్నాయి. 8 షేర్స్ లో ఏకి వచ్చి 5 షేర్స్ ఉన్నాయి, బికి వచ్చి 3 షేర్స్ ఉన్నాయి. మన వల్ల అయితే ఇంకా మనం ఏం చేస్తున్నాము, సి తెచ్చిన గుడ్ విల్ ని మనం 24,000 సి తెచ్చిన గుడ్ విల్ ని ఇద్దరికి షేర్ చేస్తున్నాం. కాబట్టి 24,000 ఇంటూ 5/8 కాబట్టి మనం 5/8 ఎందుకు వేసుకున్నాం అంటే అతని మన ఏ షేర్స్ వచ్చేసి 5 ఉన్నాయి కాబట్టి మన వల్ల అయితే 24,000 ఇంటూ 5/8 అయితే వేసినాం. మనము 24,000 ఇంటూ 5/8 డివైడ్ చేసిన తర్వాత మల్టిప్లికేషన్ అండ్ డివైడ్ చేసిన తర్వాత మనకు వచ్చిన అమౌంట్ అయితే 15,000. ఏ షేర్స్ వచ్చేసి 15,000, అతను తెచ్చిన అమౌంట్ నుంచి 15,000 అయితే ఏ అనేది అయితే వచ్చింది. టు బీస్ క్యాపిటల్ అకౌంట్ వచ్చేసి మనం 24,000 ఇంటూ 3/8 అయితే వేసినాం. 3/8 అనేది ఎందుకంటే బీస్ క్యాపిటల్ వచ్చేసి బీస్ షేర్స్ ఎంత ఉంది, ఓన్లీ 3 షేర్స్ మాత్రమే ఉంది. 8 షేర్స్ లో బీస్ షేర్స్ అన్ని ఓన్లీ 3 మాత్రమే ఉన్నాయి. సో 3 మాత్రమే ఉన్నాయి కాబట్టి 24,000 ఇంటూ 3/8 అయితే వేసినాం. 3/8 అవడంతో మన వల్ల అయితే ఇలా రాసుకోవడంతో మనకు అంటే మన క్యాలిక్యులేటర్ మన వల్ల అయితే క్లిక్ చేయడంతో మనకు వచ్చిన ఎంత, మనకు దానికి ఉన్న 3 షేర్స్ 24,000 లో దానికి 3 షేర్స్ అంటే ఎంత 9,000 అయితే ఇక్కడైతే మనం రాసుకోవడం జరిగింది. సో వాళ్ళ టోటల్ మన గుడ్ విల్ ఎంత అయింది, మన గుడ్ విల్ అంతా మనం కరెక్ట్గా షేర్ చేసినామా లేదా అని చూసుకునే దానికైతే 15,000 + 9,000 యాడ్ చేస్తే మనకల్లా అయితే సి ఇచ్చిన గుడ్ విల్ అమౌంట్ అయితే ఇక్కడైతే వచ్చేస్తుంది 24,000. ఓకేనా. నెక్స్ట్ అదే గుడ్ విల్ అకౌంట్ అయిపోయిన తర్వాత పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్. ఎందుకంటే మనము సి అనే వాడిని జాయిన్ చేసుకున్నాం కాబట్టి, ఎందుకంటే సి ఎంత అమౌంట్ తెచ్చుకున్నాడు ఏమి అనేది మనం చూపించాలి. ఎందుకంటే నేను దీని తర్వాత కూడా పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ ఎంత ఏమేమి చూపించుకున్నాక మళ్ళీ క్యాష్ అకౌంట్ మన సి ఇచ్చిన క్యాపిటల్ని ఏ అండ్ బి అయితే షేర్ డిస్ట్రిబ్యూట్ చేసుకుంటారు. సో మనం బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ చేసుకునేస్తాం. ఏది బిది. సి ఆల్సో మనం బ్రాడ్ డౌన్ చేసుకుంటాం. ఎప్పుడు సిది బ్రాడ్ డౌన్ చేసుకోం, లాస్ట్లో బ్రాడ్ డౌన్ చేసుకుంటాము. సో బై బ్యాలెన్స్ B/D ఎంత, ఏ క్యాపిటల్ ఫండ్ వచ్చేసి 1 lakh, బి క్యాపిటల్ ఫండ్ వచ్చేసి 1,20,000. వాళ్ళు తెచ్చిన గుడ్ విల్ ఎంత, సి తెచ్చిన గుడ్ విల్ ఎలా అయితే షేర్ చేసుకున్నారు. ఏ అండ్ బి డిస్ప్యూట్ చేసుకునేది అలా అయితే మనము పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్లో అయితే మొత్తం చూపిస్తాము. ఏంది వాళ్ళు గుడ్ విల్ తెచ్చింది 24,000 ని వీళ్ళిద్దరూ అయితే షేర్ చేసుకున్నారు. సో ఏకి ఎంత అయితే వచ్చింది 5 షేర్స్ కాబట్టి 15,000 అయితే వచ్చింది 24,000లో. బికి ఎంత వచ్చింది 3 షేర్స్ మాత్రమే కాబట్టి 24,000 వచ్చింది. రివాల్యుయేషన్ అకౌంట్ లో వాళ్ళకి వచ్చిన ప్రాఫిట్స్ అంటే అంత ముందు ఉన్న వాళ్ళ మషనరీ అండ్ స్టాక్స్ వల్ల వచ్చిన ప్రాఫిట్స్ ని మొత్తం తీసుకొని మళ్ళీ ఆ తర్వాత ప్రొవిజన్ ఆఫ్ డెబ్ట్స్ లో మనీ మొత్తం అంటే ప్రొవిజన్ ఆఫ్ డెబ్ట్స్ మళ్ళీ రేపట్లో ఎప్పుడన్నా కానీ లాసెస్ వస్తుంది అని 10,000 తీసి 40,000 ప్రాఫిట్ ని ఇద్దరు అయితే ఏ అండ్ బి అయితే షేర్ చేసుకున్నారు. అప్పటికి సి లేడు కాబట్టి సిలో మనం ఏదైతే రాయము, ఓన్లీ ఎంటీ పెట్టేస్తాం. ఎందుకంటే సి ఇప్పుడు న్యూ పార్ట్నర్ కదా, జాయిన్ అవుతాడు కంపెనీలోకి. సో దట్స్ వై మనం అయితే సికి అయితే ఏ అమౌంట్ అయితే రాయము. సో బై రీవాల్యుయేషన్ అకౌంట్ ఏకి ఎంత వచ్చింది, ఎందుకంటే 8 షేర్స్ లో 5 షేర్స్ ఏది కాబట్టి 24,000. 40,000 మీకు నేను ముందే చెప్పిన రీవాల్యుయేషన్ అకౌంట్ లో అయితే ఉన్న అమౌంట్ అయితే మనం ఇక్కడ పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ లో అయితే చూపించుకుంటున్నాం. 40,000లో మనకు 5 షేర్స్ ఏ కాబట్టి మనము 40,000 ఇంటూ 5/8 వేస్తే 25,000 ఏ అయితే ప్రాఫిట్ అమౌంట్, అండ్ బి అయితే 3 షేర్స్ కాబట్టి 15,000 బై క్యాష్ అకౌంట్. సి ఎంత అయితే అమౌంట్ క్యాపిటల్ అనేది తెచ్చినాడు అనేది అయితే దీన్ని చూపిస్తాం. ఎందుకంటే ఏది బీది క్యాపిటల్ అమౌంట్ అయితే చూపించినాము. గుడ్ విల్ సి ఇచ్చిన గుడ్ విల్ అమౌంట్ అయితే వాళ్ళు షేర్ చేసుకున్నారు. ఫస్ట్ 2023లో అంటే వాళ్ళకు ఒక ఇయర్ లో వాళ్ళకు ఉన్న ప్రాఫిట్ అయితే ఈ సి జాయిన్ అయినారంటే ముందుగానే వాళ్ళు ప్రాఫిట్ అయితే షేర్ చేసుకున్నారు.
ఆ తర్వాత బై క్యాష్ అకౌంట్ సికి ఇచ్చిన క్యాపిటల్ని వీళ్ళైతే ఇక్కడైతే మనం మెన్షన్ జరుగుతుంది. ఎందుకంటే పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ సి అనేవాడు జాయిన్ అవుతాడు, అందుకని వాడు ఇంకో మెంబర్ జాయిన్ అవుతున్నాడు కాబట్టి అతన్ని కూడా మనం చూపించాల్సిందిగా చెప్తారు. సో దట్స్ వై మన అకౌంట్స్ థియరీ పరంగా అయితే అతన్ని కూడా చూపించాలి. సో మనం వల్ల అయితే ఇక్కడ సి అమౌంట్లో అయితే 90,000 అయితే వేస్తాము. సో 1,00,000 1,15,000 మళ్ళీ 25,000 టోటల్ అయితే 1,40,000 అయితే కింద అమౌంట్ అయితే వేసుకున్నాం. 1,20,000 1,20,000 9,000 అండ్ 15,000 టోటల్ ఎంత అయింది 1,44,000. రైట్ సైడ్ సి అమౌంట్ 90,000 మాత్రమే కాబట్టి సో టోటల్ అమౌంట్ అయితే 90,000 వచ్చేసింది. సో ఈ బ్యాలెన్స్ క్యారీ డౌన్ ఇక్కడ నుంచి మనం రైట్ సైడ్ డెబిట్ క్రెడిట్ నేను ముందుగా రాసిన కానీ కొంచెం మిస్టేక్ అయింది, నేను చూసుకొని చెప్తాను చూడండి. అండ్ ఇక్కడ నుంచి అయితే మనకు అలా అయితే నేను అప్పుడే చెప్పాను డెబిట్ ఇంక్రీజ్ ఇన్ డెబిట్ ఇంక్రీజ్ ఇన్ అసెట్స్, లయబిలిటీ ఇంక్రీజ్ ఇన్ స్ట్రక్చర్ ఇంక్రీజ్ ఇన్ లయబిలిటీ. మనం ఏంది ఇక్కడ ప్రాఫిట్ అనేది పెరిగినప్పుడు ఇటు సైడ్ చూపించుకున్నాం. సో దట్స్ వై మన వల్ల అయితే అమౌంట్ అయితే యాస్టీస్కి అయితే ఇక్కడ వేసుకునేద్దాం. 1,40,000 అయితే యాస్టీస్ అమౌంట్ అయితే ఇక్కడైతే వేసుకునేస్తున్నాం పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్లో. మనం చూసుకోండి ఇటు సైడ్ అమౌంట్ సేమ్ అనే ఉంది, అటు సైడ్ సేమ్ అనే ఉంది. ఎందుకంటే మనం ఇటు సైడ్ ఉన్న అమౌంట్నే మనం డెబిట్ సైడ్కి అయితే అందించుకుంటున్నాము. ఓకేనా? మన వల్ల అయితే గుడ్ విల్ అకౌంట్ అయిపోయిన తర్వాత క్యాష్ అకౌంట్ అయితే మనం నెక్స్ట్ థింగ్గా తీసుకుంటాం. ఈ సార్ థర్డ్ స్టెప్. ఎందుకంటే ఇదల్లా అయితే 10 మార్క్స్ అటు 15 మార్క్స్ మీద అయితే బేస్ అయి ఉంటుంది నా మెయిన్ చదివే టైంలో అయితే. ఓకే, క్యాష్ అకౌంట్ పర్టికులర్స్ మనం యాస్టీస్ అయితే ప్రకారం అయితే వేసుకునేస్తాను. బ్యాలెన్స్ బయట క్యారీ డౌన్ అయితే చేసుకున్నాం. ఇది ఏంది డెబిట్ సైడ్ అంతా ఏంది మన బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ మన దగ్గర ఎంత మన సీని జాయిన్ చేసుకున్నాం, సి అనే మెంబర్ని జాయిన్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఏంది ముందుగానే పార్ట్నర్షిప్ క్యాపిటల్ అకౌంట్ అయితే వేసుకునేన్నాం. సి అనే మెంబర్ అయితే మన దాంట్లో జాయిన్ అయిపోయినాడు. సో మన దగ్గర ఎంత ఉంది క్యాష్ ఇన్ హ్యాండ్, చేతిలో మాత్రమే అనేది, బ్యాంక్ లో కాదు. క్యాష్ ఇన్ హ్యాండ్ 3,000 ఉండింది. ప్రాబ్లంలో ప్రకారం అయితే 3,000 క్యాష్ ఇన్ హ్యాండ్ ఉండింది. సో టు బ్యాలెన్స్ బీబైడీ మన దగ్గర ఉన్న అమౌంట్ అయితే యాస్టీస్ అయితే టు బ్యాలెన్స్ బీబైడీ అని చెప్పి రాసుకొని 3,000 అలా అయితే వేసుకునేస్తాం. టు సీజ్ క్యాపిటల్ ఎంత వచ్చేటప్పుడు సీజ్ క్యాపిటల్ ఎంత తెచ్చాడు 90,000 ఎలా అయితే తెచ్చాడు. గుడ్ విల్ ఎంత తెచ్చాడు 24,000. మొత్తం అలా అయితే మనం 24,000. ఇప్పుడు సి కూడా మన కంపెనీలో ఒక మెంబర్ కదా. సో దట్స్ వల్ల అయితే మన సికి మన దగ్గర ఉన్న కరెంట్ బ్యాలెన్స్ అయితే 3,000 అయితే ఇక్కడ యాడ్ చేస్తున్నాం. ఎందుకు క్యాష్ అకౌంట్లో మన దగ్గర ఎంత క్యాష్ ఉంది, ఎంత క్యాష్ వచ్చింది, ఎంత ఉంది అని క్యాష్గా తెచ్చినాడు కాబట్టి. అంటే సి అనే మెంబర్ ఎంత ఉంది ఇప్పుడు మన దగ్గర ప్రెసెంట్ ఎంత ఉంది టోటల్ క్యాష్ అకౌంట్లో అయితే మనం చూపించాలి కదా మన దగ్గర ఎంత ఉంది, మళ్ళీ నెక్స్ట్ బ్యాలెన్స్ షీట్లో చూపించాలి. సో దట్స్ వై నేను చెప్పాను. ఇంకా ఏముంది 3,000 అలా అయితే మన దగ్గర ఉన్న క్యాష్, దాని తర్వాత సి ఇచ్చిన క్యాపిటల్ ఏమో 90,000, గుడ్ విల్ ఏమో 24,000 తెచ్చాడు. సో టోటల్ వచ్చి 1,17,000. 1,17,000 క్రెడిట్ సైడ్ అలా అయితే బ్యాలెన్స్ బీబైడీ అని అయితే 1,70,000 అయితే రాసుకునేస్తాము. ఆ తర్వాత మనం అయితే సిబైడీ క్యారీ డౌన్ క్రెడిట్ సైడ్ అయితే రాసుకునేస్తాం. ఎందుకంటే ఇటు సైడ్ వచ్చిన అమౌంట్ ఎలా అయితే క్రెడిట్ సైడ్ అలా అయితే రాసుకునేస్తాము. ఫైనల్గా అయితే మన వల్ల అయితే న్యూ బ్యాలెన్స్ షీట్. ఎందుకంటే ఏది బీది సిది న్యూ బ్యాలెన్స్ షీట్ అలా అయితే మనం మళ్ళీ 2026కి వెళ్ళి చూపిస్తాం. అంటే మనం ప్రాబ్లం పరంగా కాకుండా నాలుగా బేసిక్గా అయితే చెప్తాను మీకు అర్థమయ్యాలా. సో మనం ఏదన్నా కానీ ఈజీగా తీసుకోండి. ఎందుకంటే ఎస్టీస్ ఎట్టుందో క్వశ్చన్ పేపర్లో ఎట్టుందో యాసిడ్ నింపేయచ్చు. న్యూ బ్యాలెన్స్ షీట్ ఏమంటే కొన్ని మారుతాయి. ఏంది క్యాష్ ఇన్ హ్యాండ్ వాడు ఎంత తెచ్చినాడు ఏమైనా దాన్ని అయితే కొంచెం మారుతుంది. నేను చూపిస్తాను చూడండి. మీరు నార్మల్గా యాసిడ్ క్వశ్చన్ పేపర్లో ఉన్నట్టే క్యాష్ ఇన్ హ్యాండ్ ఎంత ఉంది ఇక్కడ అయితే 1,17,000 అయితే వేసుకుంటున్నాం. ఎందుకంటే మన క్యాష్ ఇన్ హ్యాండ్లో క్యాష్ అకౌంట్ మనం చూపించుకున్నాం ముందే. మన దగ్గర క్యాష్ ఎంత ఉండింది 3,000 ఉండింది. మళ్ళీ సి ఎంత క్యాపిటల్ తెచ్చాడు 90,000 అండ్ గుడ్ విల్ ఎంత తెచ్చాడు 24,000. సో మొత్తం వాడు తెచ్చిన మనీ అంతా మన వల్ల అయితే క్రెడిట్స్ కూడా ఏదైతే టాపిక్ మన వల్ల అయితే ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. ఎందుకంటే మనం తెచ్చిన అకౌంట్లో మన క్యాష్ అకౌంట్లో 1,17,000 కాబట్టి మన దగ్గర ప్రెసెంట్ ఉన్న క్యాష్ ఎంత అంటే 1,17,000 అండ్ క్యాష్ అట్ బ్యాంక్లో ఎంత ఉండింది 7,000 అయితే క్యాష్ అట్ బ్యాంక్లో ఉండింది. డెప్టర్స్ ఎంత 70,000 అయితే ఉండింది. నేను ఇక్కడ నా దగ్గర అయితే నా బోర్డ్ అయితే సరిగ్గా క్యాప్చర్ లేదు అండ్ నాకు అంత అవైలబిలిటీ లేదు, కానీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను బోర్డ్ అయితే యూజ్ చేస్తాను. సో మీరు నేను చెప్పడంలో నేను స్లోగానే చెప్తాను, మీరు స్లోగా అయితే నోట్ డౌన్ చేసుకోండి. డెప్టర్స్ ఎంత ఉంది 70,000 ఉంది. 70,000 అప్పుడు ఇంత ముందే చెప్పినాడు ప్రాబ్లంలోనే కింద ఇచ్చిన్నాడు. సో రిజర్వ్ బ్యాడ్ డెబ్ట్స్ ముందు ఫ్యూచర్లో వచ్చే లాస్ వల్ల అయితే నేను తీసేయండి 10,000లోనే. రిజర్వ్ బ్యాడ్ డెబ్ట్స్ ప్రొవిజన్ బ్యాడ్ డెబ్ట్స్ ముందు ఎప్పుడన్నా కానీ మాకు లాస్ వస్తుందేమో అని చెప్పేసి ఇప్పుడే 10,000 వల్ల అయితే తీయడం జరిగింది. సో మైనస్ ముందు వస్తుంది అది లాస్ కాబట్టి మనం సెపరేట్గా 10,000 లాస్ ఫ్యూచర్ లాస్ కవర్ చేయడానికి మైనస్ 10,000 అయితే ఉన్న మన దగ్గర ఉన్న ప్రాఫిట్లో నుంచి తీసేస్తాం. కాబట్టి 10,000 70,000 నుంచి 10,000 తీస్తే 60,000 అండ్ స్టాక్ మన దగ్గర స్టాక్ ఎంత ఉంది 80,000 ఉంది. 80,000
మన దగ్గర ఇప్పుడైతే ఈ స్టాక్ మన దగ్గర ఉన్న స్టాక్ ఇంక్రీజ్ అయింది. ఎంత ఇంక్రీజ్ అయిందంటే 20,000 అయితే ఇంక్రీజ్ అయింది. మనం నార్మల్గా మన ప్రాబ్లం ఏం చూపించినాడు 1,00,000 అనేది చూపించినాడు. సో మన దగ్గర ఎంత ఇంక్రీజ్ అయింది స్టాక్, మన దగ్గర నుంచి ఇంతకుముందు ఉన్న స్టాక్ ఏమో 2025 ఏమో 80,000 ఉంది. ఇప్పుడేమో 2026లో మనకు 20,000 స్టాక్ అమౌంట్ అయితే ఇంక్రీజ్ అయింది. ఎందుకంటే మన ఫైనాన్షియల్ లాస్ట్లో వచ్చే లోపల అంటే ఒక మెంబర్ యాడ్ అయ్యేటప్పుడు మనం వల్ల అయితే మన దగ్గర ఉన్న స్టాక్ అమౌంట్ ఎంత ఇంక్రీజ్ అయింది, మన ప్రాఫిట్ ఎంత అనేది చూసుకోవడానికి ఇదైతే చూపిస్తాను. సో అప్రిషియేషన్ ఎంత 20,000, మన అమౌంట్ ఏది వేసుకున్నాం 1,00,000, ఎంత ఇంక్రీజ్ అయింది 20,000 ఇంక్రీజ్ అయింది. కాబట్టి స్టాక్ 80,000 ప్లస్ అప్రిషియేషన్ 20,000. సో 1,00,000 అయితే ఇక్కడైతే రాసుకోవడం జరిగింది. మస్ట్ ఇది 1,20,000 ఉంది. మనం కొన్నప్పుడేమో 1,20,000, మళ్ళీ అప్రిషియేషన్ ఏం జరిగింది దాని తర్వాత మన దగ్గర ఉన్న వచ్చే రేట్ అలా అయితే ఇంక్రీజ్ అయింది. సో రేట్ ఇంక్రీజ్ అయినప్పుడు ఎంత ఇంక్రీజ్ అయింది, ఇప్పుడు అలా అయితే ప్రెసెంట్ ఎంత ఉంది మన దగ్గర మెషినరీ కాస్ట్ అవుట్ సైడ్ ఎలా అయితే 1,50,000 ఉంది. కాబట్టి మన దగ్గర ఎంత మనం కొన్నప్పుడు ఎంత ఉంది 1,20,000. ఇప్పుడు ఇంక్రీజ్ ఎంత అయింది 30,000 అలా అయితే ఇంక్రీజ్ అయింది. సో అక్కడ కూడా మనం అప్రిషియేషన్ రాసుకునేసి ఎంత అయితే ఇంక్రీజ్ అయింది 30,000 ఇంక్రీజ్ అయింది మషనరీ అమౌంట్. సో మన వాళ్ళు అయితే 1,50,000 అయితే మనం ఇక్కడ అయితే నోట్ డౌన్ చేసుకోవడం అనేది జరిగింది. సో 1,17,000, 7,000, 60,000, 1,50,000 టోటల్ ఎంత వచ్చింది 1,34,000. ఓకేనా. నా దగ్గర బోర్డ్ క్లియర్గా లేదు, ముందుగానే చెప్తున్నా, మీరు అయితే దాన్ని అయితే నోట్ డౌన్ చేసుకోండి. ఓకేనా. తర్వాత మన డెబిట్ సైడ్కి ఎలా వచ్చేసేది సండే కేటర్స్ అయితే 30,000. బిల్స్ పేబుల్ మనకు చెల్లించిన బిల్లులలో అయితే 30,000. ఇప్పుడు మన క్రెడిట్ సైడ్ అయితే న్యూ బ్యాలెన్స్ షీట్ క్రెడిట్ సైడ్ ఎలా అయిపోయింది, మనం ఎట్లా ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. పర్టికులర్స్ ఇట్స్ మన డెబిట్ సైడ్కి వచ్చేసి లోపల సండే క్రెడిటర్స్ ఏంది, మనం ఒకటి దగ్గర ఒక వస్తువులు అయితే ఒక అంటే కొంచెం ఒక 10 పెన్నులు తెచ్చుకున్నాము, లేకపోతే వాళ్ళ దగ్గర నుంచి 10 పెన్నుల బాక్స్ తెచ్చుకున్నాము అంటే కొంచెం స్టాక్ ఆఫ్ ఫండ్ వాళ్ళకి ఇంకా కొంచెం మనీ చెల్లించాలా, వాళ్ళు మన వల్ల అయితే సండే క్రెడిటర్స్. ఎందుకంటే మనకు అప్పించిన వాళ్ళని. దీంట్లో ఏంది మనం ముందుగానే చెప్పిన డెబిట్ సైడ్ ఇంక్రీజ్ ఇన్ అసెట్స్, డిక్రీజ్ ఇన్ అసెట్స్, ఇంక్రీజ్ ఇన్ లయబిలిటీస్. ఏంది మన ఆస్తులు తగ్గిపోవడము, మన ఖర్చులు పెరిగిపోవడము డెబిట్ సైడ్. సో సండే క్రెడిటర్స్ ఏంది ఇదొక్క మనకు ఒక లయబిలిటీ. ఎందుకంటే వాడి దగ్గర నుంచి మనం సరుకులు తెచ్చుకున్నాం కాబట్టి మన దగ్గర నుంచి మనీ అనేది అయితే ఫండ్ రూపంలో వాళ్ళకి వెళ్ళిపోతుంది. సో దట్స్ వాళ్ళు అయితే సండే క్రెడిటర్స్ 30,000 అయితే ఇక్కడ యాస్టీస్ వేసుకునేసాము. బిల్స్ పేపర్ మనం వాళ్ళకి చెల్లించాల్సిన డబ్బులు, బిల్స్ పేపర్ ఎవరి దగ్గర అయినా కానీ మనం కొంచెం అమౌంట్ ఇచ్చుకుంటే దానికి కూడా మన బిల్స్ పేపర్ అనేది మనం చెల్లించాల్సిన డబ్బులు. సో డైరెక్ట్గా అయితే మనకి ఏంది ఇంతకుముందు సి ఒక మెంబర్ లేడు, కానీ ఇప్పుడు న్యూ బ్యాలెన్స్ షీట్లో సి అనే మెంబర్ జాయిన్ అయ్యాడు కాబట్టి సి అనే మెంబర్ని కూడా దీంట్లో చూపిస్తాము. ఎంత ఏఎస్ క్యాపిటల్ ఎంత 1,40,000, బిఎస్ క్యాపిటల్ 1,44,000. ఎందుకంటే ఇద్దరికి 1,00,000 ఇంత ముందు డబ్బుల కన్నా ఇద్దరికి ఎందుకు ఇంత ఎక్స్ట్రా అయింది అంటే మనం గుడ్ విల్ అనే దాన్ని ప్లస్ చేసాం, గుడ్ విల్ యాడ్ చేసినాం. వీడికి 15,000, వీడికి 9